హలో బిజీ పీపుల్, నేను మీ బస్ బ్రేకర్. దేశంలో ఉన్న హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ని మీ ముందుకు బస్ చేయడానికి వచ్చేసాను. ఇవాళ మనం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మన మొదటి టాపిక్ వచ్చేసి ఇండియా అమెరికా ట్రేడ్ డిస్కషన్. సో భారతదేశం మరియు అమెరికా మధ్య ట్రేడ్ డిస్కషన్ అయితే చాలా ఫాస్ట్గా కొనసాగుతుందండి. ఈ చర్చల యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి 2030 కల్లా $500 బిలియన్ ట్రేడ్ పెంచడమే. దీనికోసం అమెరికా గూడ్స్ పై ఉన్న టారిఫ్లను తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే అమెరికా డొనాల్డ్ ట్రంప్ కూడా భారత వస్తువులపై 26% టారిఫ్ను 90 డేస్ పాటు నిలిపివేశారండి. సో ప్రస్తుతానికైతే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ మన రెండో టాపిక్ వచ్చేసి ఇండియన్ రైల్వే జాబ్స్. సో రీసెంట్గా గవర్నమెంట్ అయితే చాలా రైల్వే జాబ్స్ పోస్ట్ రిలీజ్ చేసిందండి. దీన్ని అప్లై చేసుకోవడానికి మీరైతే indianrailways.gov.in అఫీషియల్ సైట్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. ఇతర వెబ్సైట్లను నమ్మకండి, సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇవాళ మన చివరి టాపిక్ వచ్చేసి ఉష్ణోగ్రతలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక్కో దగ్గర 44 డిగ్రీల వరకు కూడా ఉన్నాయని చెబుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఇవాళకి ఇంతే గాయస్. మేము చేసే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.